వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలోని హైవే రోడ్లను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్ల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రామగుండం కమిషనరేట్లో మెయిన్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి కమిషనరేట్ రామగుండానికి వచ్చే మెయిన్ హైవే. ఈ హైవే మీద 4-5 జంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య ఒక అనాలిసిస్, రోడ్ సేఫ్టీ అనాలిసిస్లో భాగంగా యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, లేకపోతే కొత్తగా పెట్టడము. ఐలాండ్ అనేది 2 దగ్గర కూడా లేవు. ఇక్కడ మధ్యలో ఇప్పుడు స్పేస్ ఉంది. ఇక్కడ ఐలాండ్ లేదు. తర్వాత వెహికల్స్ అటు ఇటుగా అఫాసాడ్గా పోతున్నాయి. దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో, హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ కరీంనగర్ రోడ్ నుంచి మా బార్డర్ నుంచి మళ్ళీ ఈ కమిషనరేట్లో మధ్యలో వరకు, రామగుండం మధ్యలో వరకు ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఆ జంక్షన్స్ అంతా మోడర్నైజ్ చేయాలని చెప్పేసి వాటి యొక్క ముందు ప్లానింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు త్వరలోనే ఇక్కడ ఆ జంక్షన్స్ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అవన్నీ కూడా మొత్తం రెక్టిఫై చేసి ఫుల్ ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ ఐలాండ్, తర్వాత సీసీ కెమెరాస్ మళ్ళీ మొత్తం టోటల్గా యాక్టివేట్ చేస్తామనే ప్లాన్లో ఈ భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైతే 4 జంక్షన్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇంతకుముందు ఒకటి, ఆ సుల్తానాబాద్ ఒకటి, పెద్దపల్లి మెయిన్ క్రాస్ కొద్దిగా మంతని పోయే క్రాస్, ఇవి 4 ఐడెంటిఫై. ఇంకా కావస్తే ఇంకా ఏదైనా అవసరమైంది ఇంకా పెట్టాలి అని అంటే కూడా ఐడెంటిఫై చేసి ఒక టీంలో ఒక కమిటీ వేసి, లైక్ R&B వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, దాని తర్వాత మున్సిపల్ వాళ్ళు, పోలీసు, ఇదంతా కమిటీ వేసి మొత్తం దీన్ని ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటే కూడా ఈ యొక్క మీడియంలో అంతా షాబీగా ఉంది. కొన్ని ఐలాండ్స్ అన్నీ తుప్పు పట్టిపోయినాయి. అవి తీసి కొత్త పెట్టడము, లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఓకే, లేకపోతే ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ ఇంకేదాన్ని దాంట్లో ఉంటే చేయడము, లేకపోతే ఏదైనా CSR ఫండ్స్లో కూడా తీసుకొని ఇక్కడ దాన్ని కొత్తగా మోడర్నైజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఎక్కడది అది కూడా మీకు చూస్తాము. మొత్తం రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది ఒక 2-3 డేస్లో, వాళ్ళ 1 వీక్లో మొత్తం మనకు ఒక డేటా వచ్చేస్తుంది. అయితే ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఫస్ట్ ప్రయారిటీ పెట్టి ఇది 2 ప్రయారిటీస్. దాని తర్వాత ఉన్న ఫండ్స్ ఉన్న దాన్ని బట్టి మిగతా అన్ని చేయాలి. థ్యాంక్ యూ.